ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మేళ్ల చెరువులో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల విందుగా జరిగేలాగా ముమ్మర ఏర్పాట్లు చేయాలి. పార్కింగ్, ఆర్టీసీ బస్ స్టాప్, ఎద్దుల పందాలు, కోర్టు, ప్రభలు పెట్టే ప్రదేశాల్లో కలిగి తిరిగిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. భారతీయ యువశక్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ యాత్రి నివాస్లో పరివర్తన సమావేశం. హాజరైన భారతీయ యువశక్తి ట్రస్ట్ సలహాదారులు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల విందుగా నిర్వహించేలాగా ముమ్మర ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. గురువారం మేళ్ల చెరువు శివాలయంలో వచ్చే శివరాత్రి జాతర ఏర్పాట్లపై అధికారులతో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శివరాత్రి జాతర వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుండి ఏర్పాట్లు మొదలుపెట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా చూసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ముందుగా దేవాదాయ శాఖ అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే శివరాత్రి జాతరకి లక్షలాది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా దయదర్శనం అయ్యేలాగా క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, దేవాలయ ఆవరణంలో సీసీ కెమెరాల ఏర్పాటు, వీఐపీలకి ప్రత్యేక దర్శనం కొరకు భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక లైన్ ఏర్పాటు చేయాలన్నారు. ఎడ్ల పందాలు, కబడ్డీ పోటీలు జరిగే ప్రదేశాల్లో వీక్షకులకి ఎండ తగలకుండా చలవ పందిర్లు ఏర్పాటు చేయాలని, అలాగే దేవాలయం బయట భక్తుల కొరకు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలన్నారు. దేవాలయ ప్రాంతం నుండి సబ్స్టేషన్ల వరకు ఏర్పాటు చేసే దుకాణాలకు రుసుము తీసుకుని అనుమతి ఇవ్వాలన్నారు. దేవాలయాల చుట్టూ పూల మొక్కలు నాటాలన్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లా మెల్లచెరువు మండలంలో ఉన్న మన శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి జాతర సందర్భంగా ఉన్న ఏర్పాట్లకు సంబంధించి ఈరోజు ఇక్కడ టెంపుల్ దగ్గర వచ్చి అందరూ శాఖ అధికారులతో, టెంపుల్ ఈఓ కానీ, ఏసీ ఎండోమెంట్ కానీ వారితో రివ్యూ చేయడం జరిగింది. మనకి బ్రహ్మోత్సవాలు 26 ఫిబ్రవరి నుంచి 2 మార్చి వరకు ఇక్కడ మెల్లచెరువు శ్రీ శంభులింగేశ్వర స్వామి టెంపుల్ ప్రాంగణంలోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. వాటికి సంబంధించి వివిధ శాఖలకి ఏర్పాటు చేయాల్సిన బాధ్యతలు వాళ్ళు ప్రిపేర్డ్నెస్ రివ్యూ చేయడం జరిగింది. అన్ని శాఖలు, అది టెంపుల్ పరంగా ఏర్పాట్లు కావచ్చు, రెవెన్యూ శాఖ పరంగా కావచ్చు, పోలీస్ యంత్రాంగ పరంగా కావచ్చు, లోకల్ బాడీస్లో ఉన్న ఎంపీడీఓ, గ్రామ పంచాయత్ పరంగా ఏర్పాట్లు కావచ్చు, ఇతర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, ఇతర లైన్ డిపార్ట్మెంట్స్ కూడా, ఫైర్ సేఫ్టీ కావచ్చు, మిగతా ఇవన్నీ ఏర్పాట్ల గురించి వారితో రివ్యూ చేసుకొని మంచి సౌకర్యం కల్పిస్తూ వారికి ఈ బ్రహ్మోత్సవంలో వారు మంచిగా వచ్చి దర్శనాలు తీసుకొని చాలా ఆనందంగా, అదేవిధంగా దేవుడి దగ్గర వచ్చినప్పుడు వారికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలని ఏర్పాట్ల గురించి రివ్యూ చేయడం జరిగింది. అందరు అధికారులు, అదేవిధంగా మిగతా సిబ్బంది కూడా టెంపుల్ పరంగా కావచ్చు, టెంపుల్ కమిటీ కావచ్చు, వాళ్ళందరూ కలిసి బ్రహ్మోత్సవం విజయవంతంగా చేసుకోవడానికి ప్రత్యేకంగా కృషి చేస్తూ ఉన్నారు. భక్తులు కూడా మనం కొంత నిబంధనలు పాటిస్తూ ఈ బ్రహ్మోత్సవం మంచిగా జరిపించాలని కోరుతా ఉన్నాం. అందరికీ శుభాకాంక్షలు. వారు కమిటీ పరంగా వాళ్ళు చర్చించి దాని మీద నిర్ణయించి మీకు కూడా తెలియజేస్తారు. షాపులు సంబంధించి కావచ్చు, అదేవిధంగా టెంపుల్ ప్రిమైసెస్లో ఉన్న మిగతా అన్ని అంశాలు టెంపుల్ కమిటీ, అదేవిధంగా టెంపుల్ సంబంధించిన ఈఓ అండ్ ఏసీ ఆధ్వర్యంలో వస్తాయి. వాటికి సంబంధించి వారు ఉన్న గైడ్లైన్స్ అండ్ ప్రొసీజర్స్ ప్రకారం ముందు పోవాలని వారికి తెలియజేయడం జరిగింది. ఆ విషయాలు వారు కూడా చర్చించి ఫైనల్ చేసి మీకు కూడా తెలియజేస్తారు. ఇప్పుడు టెంపుల్ ప్రిమైసెస్లో ఉంది కాబట్టి టెంపుల్ పరంగా ఉన్న కన్సెంట్ మనకి టెంపుల్ ఈఓ గారు అప్రూవల్ ఇస్తారు. అదేవిధంగా దానికి కొన్ని ఎన్ఎస్యూలు డిపార్ట్మెంట్ పరంగా ఉంటాయి, అవి తీసుకుంటారు. అది తీసుకున్న తర్వాతనే వాటికి ఆపరేట్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది. సంబంధించిన పోలీస్ కావచ్చు, అదేవిధంగా వాటికి సంబంధించిన సేఫ్టీ అంశాలు వాళ్ళు ఎన్ఓసీలు తీసుకున్న తర్వాత అప్రూవల్ ఇస్తారు. కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఇస్తారు. ఇప్పుడు వాళ్ళు సంబంధించిన ఉన్న డిపార్ట్మెంట్స్ ఇప్పుడు పోలీస్ పరంగా సేఫ్టీ ఇస్తారు, అదేవిధంగా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వస్తుంది, అదేవిధంగా ఫైర్ సంబంధించినది ఉంటే ఫైర్ సేఫ్టీ కూడా ఇస్తారు. ఓకే. సికింద్రాబాద్ భారతీయ యువశక్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ యాత్రి నివాస్లో పరివర్తన్ పేరిట మార్గదర్శకాలను సృష్టించే సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి పలువురు భారతీయ యువశక్తి ట్రస్ట్ సలహాదారులు హాజరయ్యారు. ప్రజలకు, బ్యాంకులకు వారధిగా ఉంటూ సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలను, వ్యాపారాలను ప్రోత్సహించడమే భారత యువశక్తి ట్రస్ట్ లక్ష్యమన్నారు. సూక్ష్మ మధ్యతరగతి పరిశ్రమలకు రుణాలు ఇప్పించడం నుండి 2 ఏళ్ల పాటు వారికి అండగా ఉంటూ ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లుగా భారతీయ యువశక్తి ట్రస్ట్ ప్రతినిధులు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా 2000 మంది సలహాదారులు మార్గదర్శకత్వంతో తాము ముందుకు సాగుతున్నట్లుగా పేర్కొన్నారు. ఉద్యోగ అన్వేషణలకు ఉద్యోగస్తులుగా మార్చడంలో వారికి తోడ్పాటును అందించడంలో కీలక భూమిక పోషిస్తున్నట్లుగా తెలిపారు. హైదరాబాద్ వ్యాప్తంగా 1600 మంది ఔత్సాహికులకు రుణాలు ఇప్పించినట్లుగా వెల్లడించారు. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా యువతకు ఉద్యోగాల కల్పనలో కీలక భూమిక పోషిస్తున్నట్లుగా తెలిపారు. 2047 కల్లా భారతదేశాన్ని ప్రపంచంలోని గొప్ప ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. For the virtual presentation by our founding trustee managing ma'am, Lakshmi B. Venkateshan ma'am. Sir, please. I request everybody to please be attentive and sit in your places. Our founding managing trustee program, she will do training, mentorship, and a total of 2.9 lakh loan to purchase and please put your hands together. I request to meet Parvati ma'am. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మేము అందరము మెంటార్స్ అంటే యాక్చువల్లీ ఏ యంగ్ ఎంటర్ప్రినర్ ఉంటారో ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళను సపోర్ట్ చేయడం, వాళ్ళని హెల్ప్ చేయడం, రైట్ ఫ్రమ్ గైడెన్స్ నుంచి బ్యాంకులో లోన్ ఏ విధంగా తీసుకోవచ్చు, లోన్ తీసుకున్న తర్వాత కూడా 2 సంవత్సరాల దాకా వాళ్ళ అండగా ఉండి వాళ్ళని హెల్ప్ చేసుకుంటూ సో దాట్ ఆ ఎంటర్ప్రైజ్ అనేది, ఆ బిజినెస్ అనేది ఫెయిల్ కాకుండా ఉండాలి, ఆ బిజినెస్ ఎదగాలి. అలాంటి చిన్న యంగ్ ఎంటర్ప్రినర్స్ని హెల్ప్ చేసే సంస్థనే భారతీయ యువశక్తి ట్రస్ట్. ఈ భారతీయ యువశక్తి ట్రస్ట్లో ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న ఆర్గనైజేషన్ దాదాపు 20,000 మంది మెంటర్స్గా పనిచేస్తున్నాము. కానీ ఈ 20,000 మందితోని మన దేశానికి సరిపోదు అనుకోనే 2 లక్షల మెంటర్స్తోని ఈ మెంటరింగ్ ఇండియా మూమెంట్ ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఏ విధంగా ఈ పనిని మనం ఇంకా ముందుకు వెళ్ళవచ్చో ఆ పాయింట్ మీద ఆలోచించడానికి ఈరోజు ఆల్ ఇండియా నుంచి, జార్ఖండ్ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఇన్ని స్టేట్స్, రకరకాల స్టేట్స్ నుంచి మన దగ్గర మెంటార్స్ అవైలబుల్ అయ్యారు. మేము అందరం ఈరోజు ఒక వర్క్షాప్ రూపంలో ఉండి డిస్కస్ చేసి ప్రతి ఒక్కరు వాళ్ళ సజెషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సజెషన్స్ తీసుకొని ఈ మెంటరింగ్ ఇండియా మూమెంట్ని ఇంకో ముందుకు తీసుకెళ్ళి మన భారతదేశంలో బిజినెస్ యాక్టివిటీని, స్టార్టప్ యాక్టివిటీని కాస్త ముందుకు తీసుకువెళ్దాం, ఇంకా స్ట్రెంథన్ చేద్దాం. ఈ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ డ్రీమ్ ఏదో ఉందో ఆత్మనిర్భర్ భారత్ అనుకోండి, లేకపోతే 2047లోగా ఇండియాకి ఒక గొప్ప ఎకనామిక్ నేషన్గా డెవలప్ చేద్దాం. ఆ ఉద్దేశంలో మా తరఫు నుంచి కొంచెం సపోర్ట్గా యాజ్ అ మెంటరింగ్ యాక్టివిటీ మేము పనిచేయడం జరుగుతుంది. Namaste to all. I'm a mentor of Bharatiya Yuvashakti Trust from Hyderabad. మీ అందరూ తెలుసు భారతీయ యువశక్తి ట్రస్ట్ అనేది పార్ట్ ఆఫ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఒక 26 సంవత్సరాల ముందు స్టార్ట్ చేసినది ఇది. ఇవాళ మెంటరింగ్ ఇండియా అంటే భారతీయ యువశక్తి ట్రస్ట్. మా దగ్గర దాదాపు ఒక 20,000 మెంటర్స్ ఉన్నారు. అంటే మా రోల్ ఏంటంటే ఇవాళ పర్టికులర్గా క్రియేటింగ్ ఎ మెంటరింగ్ మూవ్మెంట్ అని ఒకటి హైదరాబాద్లో మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి విజయవాడ నుంచి, సిర్పూర్ కాలేజ్ నుంచి వచ్చారు, అట్లనే చెన్నై నుంచి కూడా వచ్చారు అనమాట. మా సౌత్ ఇండియా ఎంటైర్ చాప్టర్స్ నుంచి మెంటర్స్ వచ్చారు. అదేవిధంగా కొందరు
మేము అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది కొన్ని పర్ఫార్మెన్స్ పీపుల్కి. సో ఈ మెంటరింగ్ మెంటీ అనేది ఏంటంటే గురు శిష్య పరంపర, మనకందరికి తెలుసు ఏకలవ్య గురు శిష్య పరంపర అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అట్లనే ఇక్కడ ఏంటంటే ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారో వాళ్ళకి నాట్ ఓన్లీ జస్ట్ ప్రొవైడింగ్ అ లోన్, అంటే మామూలుగా ఏంటంటే ఎక్కడైనా కూడా పోతే లోన్ ప్రొవైడ్ చేస్తారు బ్యాంక్కి వెళ్తే, నేను ఒక కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే. అట్లా కాకుండా ఇక్కడ యువకుడు వస్తే వాళ్ళకి 360 డిగ్రీలో పాలిష్ చేస్తాం అన్నమాట, అన్ని విధాల్లో పాలిష్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ మెంటరింగ్ అన్నప్పటికీ జస్ట్ ఒక 2 ఇయర్స్ హ్యాండ్ హోల్డే కాకుండా వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదైనా అవకాశం ఏదైనా అవసరం ఉంటే కూడా దానికి కూడా BYST ముందు ఉంటుంది. దీని గురించి ఇంకా కొద్ది వివరాలు కోటేశ్వరరావు గారు కూడా చెప్తారు. థ్యాంక్ యూ అండి. నా పేరు కోటేశ్వరరావు. నేను భారతీయ యువశక్తి ట్రస్ట్తో అసోసియేట్ అయ్యి దాదాపుగా మోర్ దాన్ 15 ఇయర్స్ అయింది. సో నేను కూడా ఒక సీనియర్ మెంటర్నే ఇక్కడ. సో ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా BYST అనేది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి ఏదైనా ఒక ఐడియాలజీతో వస్తే వాళ్ళకి మార్టిగేజ్ లేకోకుండా లోన్లు ఇప్పించే పద్ధతి, అంటే వాళ్ళని 360 డిగ్రీస్లో మనం ఎలా అయితే ట్రైన్ చేసి వాళ్ళని నీట్గా తయారు చేసి వాళ్ళకి కావాల్సిన రీతిలో వాళ్ళు ఏ ప్రాజెక్ట్ తీసుకొచ్చారో ఆ ప్రాజెక్ట్ మీద మనం ఇంకాస్త మెరుగుపరిచి స్కిల్నెస్ నేర్పించి మేమంతా కూడా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఒక ఫైల్ తయారు చేసి బ్యాంక్కి పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ మేము అప్రూవ్ చేసిన తర్వాత బ్యాంక్కి మాకు అంటే భారతీయ యువశక్తి ట్రస్ట్కి బ్యాంకులు ఏది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, లేదంటే HDFC బ్యాంక్ అని, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి కొన్ని బ్యాంక్స్తో మాకు MOU ఆల్రెడీ ఉన్నది. సో మేము పంపించిన తర్వాత అది ప్రియారిటీ బేసిస్లో వితౌట్ కొలాటరల్ 1 lakh నుండి 50 lakhs వరకు మ్యాక్సిమం లిమిట్ ఈ టైప్ ఆఫ్ లోన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఏముండవండి. మామూలుగా బ్యాంక్ వెళ్ళి తీసుకుంటే ఎలాంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే BYST ద్వారా లోన్ తీసుకోవటం వల్ల BYST ఒక మెంటర్ను కూడా ఎంటర్ప్రెన్యూర్కి సపోర్టివ్గా ఇస్తుందన్నమాట. ఆ మెంటర్ అనే వ్యక్తి చేయి పట్టుకుని నడిపిస్తాడనమాట. అంటే నడక రాని పిల్లలకు మనం చేయి పట్టుకుని ఎలా నడిపిస్తామో వాళ్ళు కొత్తగా బిజినెస్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళని ఏమన్నా లోటుపాట్లతో బిజినెస్ చేసుకుంటూ ఉంటే ఆ మెంటర్ అనే వ్యక్తి అతనికి గైడ్ చేస్తూ ఇలా కాదు ఇలా వెళ్ళాలి, ఇలా కాదు ఇలా వెళ్ళాలని చెప్పి సలహాలు ఇస్తూ ముందుకు చేయి పట్టుకుని నడిపిస్తూ ఎక్కడ ఫెయిల్యూర్ లేకుండా తీసుకెళ్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేళ్ల చెరువులో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కనుల విందుగా జరిగేలాగా ముమ్మర ఏర్పాట్లు చేయాలి. పార్కింగ్, ఆర్టీసీ బస్ స్టాప్, ఎద్దుల పందాలు, కోర్టు, ప్రభలు పెట్టే ప్రదేశాల్లో కలిగి తిరిగిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. భారతీయ యువశక్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ యాత్రి నివాస్లో పరివర్తన సమావేశం. హాజరైన భారతీయ యువశక్తి ట్రస్ట్ సలహాదారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.